దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి పాపముల విడుదల కోసం సిలువ కార్యమును జరిపించినారని ఈ రోజున శుక్రవారంగా జరుపుకుంటామని సెంటెనరీ తెలుగు బాప్టిస్టు చర్చ్ పాస్టర్ తెనాలి డేవిడ్ రాజు పేర్కొన్నారు. స్థానిక ఐదానగర్లోని సెంటెనరీ తెలుగు బాప్టిస్టు చర్చ్ నందు శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుక ఘనంగా నిర్వహించారు. పాస్టర్ తెనాలి డేవిడ్ రాజు పాల్గొని విశ్వాసులకు క్రీస్తు సందేశాన్ని అందించారు. లోకానికి అంతటికి దేవుడైన యేసు ప్రభువు మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చి మనుషుల పాపములను విడుదల చేసేందుకు ఆయన సిలువ కార్యము జరిపించారని తెలిపారు. మిక్కిలి ప్రేమతో శాంతి సమాధానంతో ప్రభువైన క్రీస్తు నామములో జీవించాలని సూచించారు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిన వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో తోట శరత్, తెనాలి, ఆనంద్, ఎం ధర్మపాల్, స్త్రీల సమాజం యూత్ పాల్గొన్నారు. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ లోకల్ ఛానల్ వారి ద్వారా సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ ఐతానగర్ తెనాలి వారి పక్షమున మీ అందరికీ శుభ శుక్రవార శుభాలు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా సంతోషకరమైనటువంటి గొప్ప వేడుక దినంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. కారణం యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి పాపములో ఉంటుండగా వారందరినీ విడుదల కలిగించటానికి ఆయన శిలువ కార్యాన్ని జరిగించారు. ఒక దేవుడు సర్వలోకమంతటిని పాపము నుండి విడుదల కలిగించిన దినమే. అందుకే దీనిని శుభ శుక్రవారం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ శుభ శుక్రవార దినమున లోకానికి శుభం జరిగింది, మేలు కలిగింది. కనుక ఆ క్రీస్తు ప్రభు వారిని ఎందరైతే అంగీకరిస్తున్నారో వారికి ప్రభువారు గొప్ప శ్రేష్టమైన స్థితిని వారికి అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తున్న విషయం ఏమనగా, మరి ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరినీ తన వారిగా చేర్చుకొని ఆ శ్రేష్టమైన స్థితిలో ఆయనతో కూడా ఉండటానికి ప్రభు సంసిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభువుని అంగీకరించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐతానగర్ సెంటెనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఈరోజు శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. తెనాలి పట్టణము, అదేవిధంగా గుంటూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభ శుక్రవారంను ప్రపంచానికి శాంతి వరించాలని ఆ యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం మన కోసం ప్రేమ, క్షమ, అదేవిధంగా ఏదైతే శాంతిని కావాలనుకోని ప్రపంచానికి ఆయన శిలువలో మరణం చెందినటువంటి దినం ఈరోజు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తం కూడా ఈరోజు ఆ యొక్క యేసుక్రీస్తుని అనుసరించి శాంతి, ప్రేమను సరళమైన మార్గంలో నడవాలని చెప్పి ప్రజలకి మరొకసారి సెంటెనరీ తెలుగు బాప్టిస్ట్ తరపున మరి మీడియా వారికి తెనాలి పట్టణ ప్రజలకు మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ త్యాగం చేసింది ఏంటి, దేనికోసమంటే పాపులైన వారు రక్షణ కోసం ఆయన రక్తాన్నిచ్చి, ఆయన శిలువపై గాయపడి ఆయన స్వకీయ రక్తాన్నిచ్చి, ఆ రక్తం వలన పాపుల రక్షణ కోసం ఆయన శిలువకు అప్పగించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా దీన్ని గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి క్రైస్తవ దేశాలు, అన్ని మతాలు అందరూ ఆచరిస్తారు. కనుక ఈ సందర్భంగా ప్రపంచానికి, మన ఇండియా దేశానికి, మన తెనాలి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ, మరి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ